మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో రగడ నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూడా గాయపడ్డారు. మంత్రి గారు కూడా ఎమ్మెల్యే అయిన పాలిసెస్ ఎమ్మెల్యే ఒకటి రైట్, ఇక్కడ చూస్తున్నాం విజువల్స్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో రగడ చోటు చేసుకుంది. మంత్రి వివేక్ కాన్వాయ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్పమైన తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా నడుస్తోంది అక్కడ? ఓకే జమీమా, ఉదయం నుంచి అయితే మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు సంబంధించి అయితే పోటీ హోరాహోరీగా నడుస్తుంది. ఏదైతే మంచిర్యాలకు సంబంధించి బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ సంబంధించిన అభ్యర్థులు ఏదైతే 14 మంది మున్సిపల్ వాళ్ళ ఫోరం ఏదైతే కోరం ఉందో దానికి సంబంధించి ఓటు వేయడానికి తీసుకొచ్చే క్రమంలో అయితే పోలీసులు అడ్డుకున్నారంటూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా అక్కడ ఉన్న రోడ్డుపై అయితే ధర్నాకు దిగారు. దీంతో మంత్రి కాన్వాయ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు మంత్రి కాన్వాయ్ కి ఇటు బీఆర్ఎస్ నేతలకి అయితే కొంచెం రగడ ఏర్పడ్డది. దీంతో మంత్రి కాన్వాయ్ పై అయితే రాళ్లు రువ్వడంతో అయితే దానికి సంబంధించి ఇప్పుడే మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మంత్రి కాన్వాయ్ పై అయితే గ్లాస్ బ్రేక్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు పోలీసులు అయితే రంగంలో దిగి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ నాయకులకు ఇటు పోలీసులకు అయితే ఉద్రిక్త వాతావరణాల మధ్య అయితే తోపులాట కూడా జరిగింది. దీంతో లాఠీలో కూడా పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో కేతనపల్లిలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ రోజు అదేవిధంగా ఇటు ఖానాపూర్ లో కూడా ఫోరం సంబంధించి నేతలు అయితే ఇంకా రాకపోవడంతో కౌన్సిలర్లు ఇప్పటికీ చేరుకోలేదు మున్సిపల్ సంబంధించి. అదేవిధంగా ఇటు కాగజ్ నగర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇటు ఓవరాల్ గా చూస్తే ఇటు బీఆర్ఎస్ కున్న ఇటు కాంగ్రెస్ మధ్య అయితే పోటీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎవరు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అవుతారని అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. దీంతో ఇటు ఏదేమైనా కూడా ఇటు బీఆర్ఎస్ అయితే చైర్పర్సన్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో అయితే క్యాంపు రాజకీయాలతో పాటు అనేక మంది కార్యకర్తలు తోటైతే ఇటు మున్సిపల్ కార్యాలయం వద్ద అయితే బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ చంద్రశేఖర్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులపై కూడా దాడి చేయడంతో వారు కూడా లాఠీచార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ పరిస్థితి అంతా అదుపులోకి రావడానికి ఎంత టైం పట్టొచ్చు? దీనికి సంబంధించి ఇటు రామగుండం సిపితో పాటు ఇటు బెల్లంపల్లి ఏసీపీలు ఇటు చెన్నూరు ఏసీపీలు కూడా రంగంలో దిగారు. భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం భారీగా ఏదైతే ఇటు ఎస్డీఆర్ఎఫ్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులను కూడా ఇటు పోలీసులు అయితే రంగంలోకి దించి ఎక్కడికక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అలో అయితే చేయడం లేదు. అనుమతి ఉన్న వారిని మాత్రమే అలో చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఒక 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతమైన పరిస్థితిని అయితే సమీక్షించే విధంగా అయితే ఇటు డీసీపీలు ఏసీపీలు అయితే అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. దీంతో 144 సెక్షన్ కూడా అమలులో ఉంది. దీనిపై ఎవరు ఉల్లంఘించినా వీరిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నామని ఇప్పటికైతే పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.